Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is the Durga Prasad, the teaching biology. So we are discussing about the 10th class transportation topic. Previous class we have already discussed about the transportation is two methods. Plant transportation and human or animal transportation is different methods. So previous class we have discussed about the plant transportation, how to the transportation of water molecule and food materials. So in this topic we have discussed about the transportation in human beings circulatory system. So most important topic. So it is a exam point of view topic. ఈ క్లాస్ లో మనం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ రవాణా ఎలా జరుగుతుంది. లాస్ట్ క్లాస్ లో మనం మొక్కలు ఏ విధంగా రవాణా జరుగుతుంది, మొక్కలు ఆహార పదార్థాలు ఏ విధంగా తీసుకుంటాయి, వాటర్ ని ఏ విధంగా తీసుకుంటాయని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మనుషుల్లో జరిగేటటువంటి రవాణా ఏ విధంగా జరుగుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి. సో ఆ టాపిక్ కి సంబంధించి మనం ఈ క్లాస్ లో నేర్చుకోబోతున్నాం. ద సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ద ఫ్లూయిడ్ కనెక్టివిటీ టిష్యూస్ కాల్డ్ ద బ్లడ్. సో జనరల్ హ్యూమన్ బీయింగ్స్ లో ఏంటంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో మానవుల్లో రవాణా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే రక్త ప్రసరణ వ్యవస్థ లేదా ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం ప్రసరణ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఎలా అంటే సో మనుషుల్లో హృదయంలో నుంచి లేదా గుండెలో నుంచి వచ్చేటటువంటి రక్తము బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి, మన హ్యాండ్ కి, లెగ్స్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, టోటల్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. సో వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ కొన్ని టిష్యూస్ ఉంటాయి, లేకపోతే వాటిని ఏమని పిలుస్తామంటే సెల్స్ అని పిలుస్తాం. అలాంటి సెల్స్ ని మనం ఎస్పెషల్లీ సో ఏమని పిలుస్తామంటే సో కనెక్టివిటీ టిష్యూస్. సో వాటిని ఏమని పిలుస్తామంటే కనెక్టివిటీ టిష్యూస్. అంటే ఒక టిష్యూ ఇంకొక టిష్యూతో కనెక్టివిటీ ఉంటుంది. సో బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ ద మెటీరియల్. సో కనెక్టివిటీ లేకపోతే ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బంది ఉంటుంది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ జరగదు. సో దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్. సో దట్ టైప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ కాల్డ్ ద కనెక్టివిటీ టిష్యూస్. సో కనెక్టివిటీ టిష్యూస్ అనేవి ఉండడం వల్ల ఏంటంటే రక్త ప్రసరణకు చాలా ఈజీగా ఉంటుంది. మధ్యలో బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉండడం వల్ల వాటర్ ఫ్లో ఏ విధంగా అయితే వెళ్తూ ఉంటుందో అలా బ్లడ్ మన బాడీలో ఫ్లో అవుతూ ఉంటుంది. సో వాటి కోసం యూజ్ అయ్యేటటువంటి టిష్యూస్ ని మనం ఏమని పిలుస్తామంటే కనెక్టివిటీ టిష్యూస్ అన్నారు. సో వాటిని ఇంకొక రకంగా ఏమని పిలుస్తామంటే నథింగ్ బట్ బ్లడ్. సో వాటిని ఏమని పిలుస్తాం బ్లడ్. సో ద బ్లడ్ ఈస్ ఫ్లూయిడ్ బై వెజల్స్. సో వీటి ద్వారా ఫ్లో అవుతుందంటే బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా ఫాలో అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ద హార్ట్. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ టోటల్ వర్క్ అవ్వాలంటే ద మెయిన్ పార్ట్ ఈస్ హార్ట్. ద బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ మీడియం కాల్డ్ ప్లాస్మా. సో జనరల్ గా ఏంటంటే బ్లడ్ లో మనకి కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ మీడియం. సో బ్లడ్ లో డిఫరెంట్ 3 పార్ట్స్ ఉంటాయి. బ్లడ్ లో జనరల్ గా 3 పార్ట్స్ ఉంటాయి. బ్లడ్ ఒకటి, నెక్స్ట్ బ్లడ్ లో రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి ఉంటాయి. వాటితో పాటు ఏంటంటే ఫ్లూయిడ్ ఉంటుంది. సో బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ మీడియం కాల్డ్ as ప్లాస్మా. సో బ్లడ్ లో ఏంటంటే పైన తేలుతూ ఒక పదార్థం, వాటర్ లాంటిది ఒక పదార్థం ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే ప్లాస్మా అన్నది. సో విచ్ ఈస్ కాల్డ్ లైక్ ప్లాస్మా. So blood consists of fluid medium called as plasma in which the cells are suspended. So వీటిలో సెల్స్ అనేవి పెద్దగా కనిపించవు, ఓన్లీ ప్లాస్మా లిక్విడ్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ బ్లడ్ లో హిమోగ్లోబిన్ మరియు రెడ్ బ్లడ్ సెల్స్ అవి ఉంటాయి. సో ఇది మనకి బ్లడ్ లో ఉన్నటువంటి మెటీరియల్స్. There is a pumping organ to push blood around the body. సో ఇక్కడ ఏంటంటే ఒక పంపింగ్ ఆర్గానిజం బ్లడ్ ని ఇలా పంప్ చేస్తూ ఉంటే ఆ ఫోర్స్ కి ఏమవుతుందంటే బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ పంపింగ్ మెకానిజం ఆర్ పంపింగ్ లైక్ ఆర్గన్. సో పంపింగ్ ఆర్గన్ టు పుష్ ద బ్లడ్ అరౌండ్ ద బాడీ. సో అక్కడ నుంచి పుష్ చేయడం వల్ల మన హార్ట్ లో పుష్ అప్ మెకానిజం ఉండడం వల్ల సో అక్కడ ఉన్నటువంటి వెజల్స్ ద్వారా, బ్లడ్ వెజల్స్ ద్వారా బాడీ మొత్తం కూడా ఓవర్ ద బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఏ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్ టు రీచ్ బ్లడ్ టు ఆల్ ద టిష్యూస్ అండ్ సిస్టమ్ ఇన్ ప్లేసెస్ ఎన్ష్యూర్ దట్ ఈస్ ద నెట్వర్క్ కెన్ బి రిపేర్డ్ ఫర్ డ్యామేజ్. సో ఇక్కడ ఏంటంటే ఇందులో ఎటువంటి డ్యామేజ్ జరిగినా సో వీ కెనాట్ రీప్లేస్. సో ఆ డ్యామేజ్ ని మనం రీప్లేస్ చేయలేము కాబట్టి సో నర్వస్ సిస్టమ్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ద పార్ట్స్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ ద cardiovascular system. So cardiovascular system or circulatory system. So there is 3 parts in circulatory system. So what are the 3 parts in circulatory system means? The one is the heart and blood
the blood vessels. So these are the three important parts in circulatory system. సో సర్క్యులేటరీ ప్రసరణ వ్యవస్థలో మూడు ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉంటున్నాయి. సో అందులో ఫస్ట్ ఏంటంటే గుండె మరియు రక్తము మరియు దాంతో పాటు బ్లడ్ వెసల్స్. సో రక్త కణాలు లేకపోతే రక్త నాళాలు అని కూడా పిలుస్తాము. సో వాటిని ఏమని పిలుస్తాం మనము? సో ఒకటి వచ్చి గుండె మరియు రక్తం. సో దీంతో పాటు ఇంకేమున్నాయంటే బ్లడ్ వెసల్స్. సో వీటిని రక్త నాళాలు అంటారు. So these are the three important parts in circulatory system or cardiovascular system. So cardiovascular system మొత్తం రన్ అవ్వాలన్నా, సో ఈ circulatory system రన్ అవ్వాలన్నా these three parts are very important. One is of heart and blood vessels. So ఈ blood vessels కు వచ్చేసరికి there is a two things. One is arteries, veins and capillaries. So arteries, veins and capillaries. So these are the things are very important in blood vessels. So blood vessels లో ఏంటంటే two parts ఉంటాయి. arteries ఒకటి, సో నెక్స్ట్ వచ్చేసరికి veins ఒకటి. సో ఇందులో one of the thing they can observe good blood or it is called oxygenated blood. సో ఒకటి ఏంటంటే హార్ట్ నుంచి వచ్చేటటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకొకటి సో రిమైనింగ్ బాడీ పార్ట్స్ లో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ విచ్ ఈస్ యాడింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆ బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో మన బాడీలో ఉన్నటువంటి రక్త కణాలు, సో ఈ రక్త నాళాలు ఒకటేంటి మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తాన్ని శోషించుకుంటాయి. మరికొన్ని రక్త కణాలు లేదా రక్త నాళాలు ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్నటువంటి రిమైనింగ్ యూజ్డ్ బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ తీసుకొచ్చి అని శోషించుకొని గుండె దగ్గరకు తీసుకొస్తాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ద బ్లడ్ వెసల్స్. సో నెక్స్ట్ ద హ్యూమన్ హార్ట్. So we can discuss about the human heart. So this is the structure of human heart. So there is a four important things. So this is the structure of heart. ఇది మన యొక్క గుండె యొక్క నిర్మాణం. The size of the heart is calculated first and it is located between the lungs and the size of the heart. So size is very important. So మన యొక్క గుండె సైజ్, సో జనరల్ గా ఏంటంటే మన గుండెని ఎలా పోల్చొచ్చు అంటే, సో ఎవరి పిడికిలి ఎంత ఉంటుందో సో వారి యొక్క గుండె సైజ్ అంత ఉంటుంది జనరల్ గా. సో చిన్నపిల్లలు అయితే వారి యొక్క పిడికిలి, సో ఇలా మన పిడికిలి పెడితే ఎలా ఉంటుందో, సో మన పిడికిలి ఎంత సైజ్ అయితే ఉంటుందో మన యొక్క గుండె అంత సైజ్ లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద లొకేషన్ ఆఫ్ హార్ట్. మన యొక్క గుండె ఏ ప్లేస్ లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది తెలిస్తే, సో ఎక్కడంటే మనకి రెండు ఊపిరితిత్తులకు మధ్యలో చెస్ట్ పార్ట్ లో ఉంటుంది. ద బిట్వీన్ స్పేస్ ఆఫ్ టూ లంగ్స్. సో మన యొక్క ఊపిరితిత్తులకు మధ్య భాగంలో గుండె ఉంటుంది. కొంచెం లెఫ్ట్ సైడ్ లో మనకి గుండె అనేది కనిపిస్తుంది అనేది ఉంటుంది. సో ఈ టూ లీవ్స్ sac called as pericardium enclose the heart. సో మన గుండెని కప్పుతూ ఒక రకమైనటువంటి పొర ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే పెరికార్డియం. సో ద లేయర్ ఈస్ కాల్డ్ పెరికార్డియం. గుండెను రక్షిస్తూ ఒక పొర వంటి నిర్మాణం లేయర్ ఉంటుంది. సో దాన్ని పెరికార్డియం అంటాం. సో దట్ ఈస్ ఎన్క్లోజ్ ద హార్ట్. హార్ట్ ని కవర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద మేడప్ ఆఫ్ ఏ మైకోకార్డియం. ఈ పెరికార్డియం అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై మైకోకార్డియం. సో మైకోకార్డియం అనేటటువంటి పదార్థంతో ఈ పెరికార్డియం అనేది డెవలప్ అయి ఉంటుంది. So cardiac muscles which is seen to contract and relax the rhythmically throughout the life. So what is the importance of myocardium and pericardium? So these two things are very useful to the beat of heart. So మన గుండె కొట్టుకునేటటువంటి విధానంలో ఒక రిథంలో లబ్డబ్ అనేటటువంటి శబ్దంతో ఒక రిథమిక్ గా వెళ్ళడానికి ఈ రెండు పార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. వన్ ఈజ్ ద పెరికార్డియం, అనదర్ వన్ ఈజ్ మైకోకార్డియం. సో దీస్ టూ పార్ట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ద రిథమిక్ బీట్ ఆఫ్ లైఫ్ త్రూ అవుట్ లైఫ్. మన జీవిత కాలం గుండె కొట్టుకోవడానికి ఇవి రెండు చాలా ఉపయోగపడతాయి. ద హార్ట్ ఈస్ లొకేటెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ట్రాకియో క్యావిటీ. సో ట్రాకియో క్యావిటీ మీన్స్ ఏంటంటే మన యొక్క గుండె చెస్ట్ లో లెఫ్ట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల భాగంలో మనకి గుండె అనేది ఉంటుంది. ద హార్ట్ ఈస్ 4 ప్రామినెంట్ ఛాంబర్స్. సో గుండెలో ఏంటంటే 4 ఛాంబర్స్ అనేవి ఉంటాయి. దర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ 4 ఛాంబర్స్. సో 4 గదులతో నిర్మితమైనటువంటి గుండె మానవుడిలో ఉంటుంది. సో దట్ ఈస్ ద హ్యూమన్ హార్ట్. సో హ్యూమన్ హార్ట్ లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 4 ఛాంబర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి, రైట్ సైడ్ ఉంటాయి. సో
పైన రెండు ఉంటాయి, కింద రెండు ఉంటాయి. సో upwards 2 and downwards 2. So that is the 4 chambers of human heart. The upper 2 chambers are called the artery. So పైన ఉన్నటువంటి chambers ని మనం ఏమని పిలుస్తామంటే the upper 2 chambers. So పైన మనకి 2 chambers ఉంటాయి. So the upper 2 chambers are called the artery or articulus. So articles అని కూడా పిలుస్తాం. So the lower 2 chambers are called the ventricles. Articles and ventricles. So this is the 2 chambers of upper side and downward side 2 chambers. So totally there are presence of 4 chambers. So one is upper side the 2 chambers is called arteries and downwards there are 2 chambers that is called ventricles. అంటే మానవుని గుండెలో 4 గదులతో నిర్మితమై ఉంటుంది. ఇందులో కర్ణికలు మరియు జఠరికలు అనేవి ఉంటాయి. సో కుడి కర్ణిక, ఎడమ జఠరిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. సో జఠరికలు రెండు ఉంటాయి, కుడి ఎడమ, కర్ణికలు రెండు ఉంటాయి, కుడి మరియు ఎడమ. సో ఇవి మనకి హార్ట్ లో ఉన్నటువంటి ఛాంబర్స్. So the oxygenated and deoxygenated blood are kept separate in the left and right sides of the heart respectively. So ఏంటంటే oxygenated and deoxygenated. So oxygenated blood and deoxygenated blood are kept separate in the left and right side of the heart respectively. So మన బాడీలో ఉన్నటువంటి ఈ ఛాంబర్స్ లో ఏమవుతుందంటే oxygenated blood and deoxygenated blood, the both bloods, especially oxygenated and deoxygenated blood are keep it separate. So kept it separate left and right side of the heart respectively. Left and right sides లో separate గా వేరు చేస్తుంది. So oxygenated blood and deoxygenated blood easily to separate in our heart, especially the chambers. సో ఈ ఛాంబర్స్ ఏం చేస్తాయంటే సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఇలా ఉంటాయి. సో ఇది కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ అండ్ ఇది కంప్లీట్ గా రైట్ సైడ్. సో ఇందులో ఆక్సినేటెడ్ ఉంటే ఇందులో డిఆక్సినేటెడ్. సో సెపరేటెడ్ వీ కెన్ ఈజీలీ సెపరేట్. సో ద వాల్స్ ఆఫ్ ద ఆర్టిక్యులస్ ఆర్ థిన్నర్ దాన్ ద వెంట్రిక్యులస్. సో ఇవేంటంటే సో ద వాల్స్, సో ఏవైతే మనకి ఛాంబర్స్ ఉన్నాయో వాటి యొక్క లేయర్స్ ఉంటాయి. సో ఆర్టిక్యులస్ లేయర్స్ ఎలా ఉంటాయంటే థిన్నర్, సో చాలా పలుచగా ఉంటాయి. అదే వెంట్రిక్యులస్ లేయర్స్ అనేవి ఎలా ఉంటాయంటే సో దే కెన్ థిక్. సో వెన్ కంపేర్డ్ విత్ ది ఆర్టికల్స్ they send blood only to the ventricles suitable below them. సో ఇక్కడ ఏంటంటే మన హార్ట్ లోకి సో బ్లడ్ అనేది ఎక్కడి నుంచి రాబడుతుంటే మిగిలిన రిమైనింగ్ బాడీ పార్ట్స్ నుంచి అన్ని కూడా సో వెంట్రికల్స్ లోకి బ్లడ్ రీచ్ అవుతుంది. సో ద వాల్స్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఆర్ thicker as the send blood to the different parts of the body. సో వెంట్రికల్స్ యొక్క పార్ట్ ఆర్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఏంటి అంటే సో వెంట్రికల్స్ ఏం చేస్తాయి అంటే బాడీలో ఉన్నటువంటి సో విచ్ ఈస్ ద ప్రిపేర్డ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, మన హార్ట్ లో ఉన్నటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే వెంట్రికల్స్ త్రూ అవుట్ బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. సో వెంట్రికల్స్ అబ్జర్వ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో వెంట్రికల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుని రిమైనింగ్ మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటికి సో ఈజీగా మనకి స్ప్రెడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. సో ఈ మన హ్యూమన్ హార్ట్ ని మనం అబ్జర్వ్ చేస్తే సో సుపీరియర్ వెన్కా ఉంటాం, దీన్ని పల్మనరీ arteries అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ పల్మనరీ ఆర్టరీస్, దిస్ ఇస్ కాల్డ్ సుపీరియర్ వెన్కా. సో ఇంటీరియర్ వెన్కా, సో ఇది ఇంటీరియర్ వెన్కా. సో ఇక్కడ వచ్చి రైట్, నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్. సో ఇది పల్మనరీ వీన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. సో ఇది మనకి ఏంటంటే మైకార్డియం. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో ఈ పార్ట్ ని ఏమని పిలుస్తామంటే దిస్ ఈస్ కాల్డ్ మైకార్డియం. సో ఈ పార్ట్ ని ఏమని పిలుస్తామంటే మైకార్డియం అంటాం. సో దీన్ని ఏమంటామంటే రైట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ వెంట్రిక్యులస్, లెఫ్ట్ సైడ్ వెంట్రిక్యులస్. సో ఇది రైట్ ఆర్టిక్యులర్, నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ ఆర్టిక్యులర్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. So in this class we have discussed about the human transportation system and we have discussed about the types of so parts of the circulatory system and the cardiovascular system. There is a three things. So one is the heart and blood, the blood vessels. So today's class we have discussed about the human heart and what is the transportation and what are the parts of the human heart. So this is the topic of transportation. Previous class we have discussed about the transportation in plants. In this part 2 we have discussed about the transportation in human beings. So next part we can discuss about the, let us continue the topic of transportation. Thank you.